హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి బైనరీ ట్రీ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అనమాట. సో ఈ క్వశ్చన్లో చెప్పినట్టే మనకి ఒక బైనరీ ట్రీ యొక్క రూట్ అయితే ఇస్తారు అండ్ దాన్ని పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ చేసి మనం ఆ ట్రావర్స్ చేసిన లిస్ట్ని రిటర్న్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇచ్చిన బైనరీ ట్రీ ఇదే అనుకుందాం. ఇప్పుడు పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏం చేయాలి? పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్లో మనం ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీని ట్రావర్సల్ చేయాలి, తర్వాత రైట్ సబ్ ట్రీని, ఫైనల్గా నోడ్ని అయితే ప్రాసెస్ చేయాలి. అంటే ఫస్ట్ మనం రూట్ నోడ్ నుంచి పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ చేయాలనుకో, ఆ రూట్ నుండి ప్రాసెస్ చేసే ముందు అంటే ఆ రూట్ నోడ్ని మన పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ లిస్ట్లోకి యాడ్ చేసే ముందు మనం లెఫ్ట్ సబ్ ట్రీని అండ్ రైట్ సబ్ ట్రీని కూడా ట్రావర్సల్ చేయాలి. రైట్, లెఫ్ట్ సబ్ ట్రీని కూడా మనం ట్రావర్సల్ చేయాలంటే ముందు ఆ లెఫ్ట్ సబ్ ట్రీలో రూట్ నోడ్ 2 ఉంది కదా, దాని లెఫ్ట్ సబ్ ట్రీ ఏముంది 4, రైట్. ఆ తర్వాత 2 యొక్క రైట్ సబ్ ట్రీ 5, ఈ రెండు కూడా ట్రావర్స్ చేయాలి. అండ్ 4ని నేను ట్రావర్స్ చేయడానికి ట్రై చేశాను అనుకో, 4 నుంచి దానికి లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ లేవు, సో 4ని మనం అలాగే ప్రింట్ చేస్తాం. ఫైనల్గా 5 అండ్ 5 కూడా రైట్ అండ్ లెఫ్ట్ సబ్ ట్రీస్ లేవు, అవునా? సో వాటిని ట్రావర్స్ చేయక్కర్లేదు అండ్ 5ని ప్రాసెస్ చేసేస్తాం. అండ్ ఆ తర్వాత 2 రైట్, 2ని ప్రాసెస్ చేస్తే 2 ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు మనం రైట్ సబ్ ట్రీకి వెళ్తాం. రైట్ సబ్ ట్రీలో 3కి చైల్డ్ నోట్స్ ఏమేమి ఉన్నాయి? 6 and 7, రైట్. అండ్ 6 and 7ని మనం ట్రావర్స్ చేశాక 6ని ట్రావర్సల్లోకి యాడ్ చేస్తాం అండ్ 7ని, ఫైనల్గా 3ని. అండ్ యాజ్ యూ కెన్ సీ మన రూట్ నోడ్ యొక్క లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ అయితే ట్రావర్స్ అయిపోయినాయి. ఫైనల్గా ఆ రూట్ నోడ్ని మనం పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ లిస్ట్లోకి యాడ్ చేసుకుంటాం. ఈ విధంగా పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్కి మనం ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ బేసిక్ ఐడియా వచ్చేసి లెఫ్ట్ సబ్ ట్రీని ట్రావర్స్ చేస్తాం, రైట్ సబ్ ట్రీని ట్రావర్స్ చేస్తాం, ఆ తర్వాత నోడ్ని లిస్ట్లోకి యాడ్ చేస్తాం. అండ్ లెఫ్ట్ సబ్ ట్రీలో కూడా మనకి చైల్డ్ నోడ్స్ ఉంటే వాటిని ట్రావర్స్ చేశాక ఆ లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న రూట్ నోడ్ని మనం లిస్ట్లోకి యాడ్ చేసుకుందాం. అలా ఎప్పుడు దాకా చేస్తున్నాం? ఎప్పుడు దాకా అయితే ఆ నోడ్ అనేది నన్ అవ్వకుండా ఉంటుందో అప్పుడు దాకా. సో దానికి మనం కోడ్ రాస్తాం అనమాట. అండ్ ఆ అల్గోరిథంకి సూడో కోడ్ ఏ విధంగా ఉంటుందంటే ఆ డిఎఫ్ఎస్ ట్రావర్సల్కి, సో మనం ఆ నోడ్ అయితే తీసుకుంటాం ఆ డిఎఫ్ఎస్ ఫంక్షన్కి, ఆ నోడ్ని అయితే ఇన్పుట్ కింద తీసుకుంటాం. ఒకవేళ ఆ నోడ్ అనేది నన్ను అయితే ఏమని అర్థం? అక్కడ మనం ట్రావర్సల్ చేయక్కర్లా, ఇంకా రిటర్న్ అయిపోవచ్చు. బట్ ఆ నోడ్ అనేది ఉంటే కనుక ఫస్ట్ మనం ఆ హెల్పర్ ఫంక్షన్తో లేదా డిఎఫ్ఎస్ హెల్పర్ ఫంక్షన్తో ఆ నోడ్ యొక్క లెఫ్ట్ని ట్రావర్స్ చేస్తాం, రైట్ని ట్రావర్స్ చేస్తాం, ఫైనల్గా ఆ నోడ్ యొక్క వాల్యూని మన రిజల్టెంట్ లిస్ట్లోకి యాడ్ చేసుకుంటాం. రైట్, లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ని ట్రావర్స్ చేసాక ఆ నోడ్ యొక్క వాల్యూని చేసుకుంటున్నాం. అండ్ ఇందులో మీరు చూడొచ్చు మెయిన్లీ 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఆ నోడ్ అనేది నన్ను కాకపోతే లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ ట్రావర్స్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తాం. అలా కాదు అనుకుంటే నన్ను రిటర్న్ అయిపోతున్నాం. ఆ నోడ్ అనేది నన్ను అయితే రిటర్న్ అయిపోతున్నాం. సో ఈ విధంగా అయితే మనం కోడ్ అయితే రాస్తాం. లీడ్ కోడ్ వెబ్సైట్లోకి వెళ్ళి కోడ్ చేద్దాం ఈ ప్రాబ్లమ్ని. గైస్, లీడ్ కోడ్ వెబ్సైట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని కోడ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? మన రిజల్ట్ని ఒక లిస్ట్లో స్టోర్ చేస్తాం అండ్ ఫైనల్గా ఆ రిజల్ట్ని రిటర్న్ చేస్తాం. అయితే ముందు దానికి ఆ హెల్పర్ ఫంక్షన్తో మనం ట్రావర్స్ చేయాలి. సో ఆ హెల్పర్ ఫంక్షన్ని ఫస్ట్ డిఫైన్ చేయాలి. ఆ హెల్పర్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఒక నోడ్ తీసుకుంటుంది. ఆ నోడ్ అనేది నన్ను అయితే అక్కడే రిటర్న్ అయిపోతున్నాం, అంటే ఫర్దర్ ట్రావర్సల్ చేయట్లా. లేదు అనుకుంటే ఫస్ట్ ఆ నోడ్ యొక్క లెఫ్ట్ని ట్రావర్స్ చేస్తున్నాం అండ్ ఆ నోడ్ యొక్క రైట్ని ట్రావర్స్ చేస్తాం. ఫైనల్గా ఆ నోడ్ యొక్క వాల్యూని ఈ రిజల్ట్లోకి అపెండ్ చేసుకుంటాం. రైట్,
అండ్ ఇన్ పైథాన్ మనం ఈ రిజల్ట్ వేరియబుల్ని ఈ ఫంక్షన్ లోపల ఈజీగానే పిలవచ్చు. లేదు అంటే నాన్ లోకల్ కీవర్డ్ ద్వారా మనం ఈ విధంగా రైట్ నాన్ లోకల్ కీవర్డ్ ద్వారా ఈ ఫంక్షన్కి అవుట్ సైడ్ ఉన్న వేరియబుల్ని యాక్సెస్ చేసుకుని ఆ వేరియబుల్లోకి ఈ వాల్యూని పంపించుకోవచ్చు. బట్ ఇలా చేయకపోయినా సరే పైథాన్ సింటాక్స్ ద్వారా ఇది పనిచేసేస్తుంది రైట్. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఆ ఫంక్షన్ డిఫైన్ చేసాం కాబట్టి ఆ ఫంక్షన్ని రూట్ నోడ్ మీద అప్లై చేసి ట్రావర్స్ చేస్తే ఫైనల్గా రిజల్ట్లోకి మనకి ఆ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అయితే వచ్చేస్తుంది ఈ డిఎఫ్ఎస్ ఆఫ్ రూట్ రన్ అయ్యాక రైట్. ఓకే, ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసి సబ్మిట్ చేద్దాం కోడ్ని. అండ్ యాజ్ యూ కెన్ సీ మంచి స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీ అయితే మన కోడ్ రన్ అయింది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.